అమ్మా ఏంటమ్మా ఈ టైంలో పూజ చేస్తున్నావు? పద్దు, ఇక మన కష్టాలు తీరబోతున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురు చూసి చూసి ఇక లేరు రారు అనుకున్న మీ నాన్న ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి కృష్ణవేణి. నాన్నగారు చెప్పమ్మా, నాన్నగారు వచ్చారా? శ్రీహరి కనిపించాడా కృష్ణవేణి? అమ్మ చెప్పమ్మా, నాన్నగారు అని ఆగిపోయావే, ఏమైంది? అది కదమ్మా, త్వరలోని మీ నాన్నగారు దొరుకుతారని నమ్మకం కలిగింది. మీ వెంకీ బావ నాన్నగారి గురించి పేపర్లో ప్రకటించారని చెప్పాడు కదా. నా మనవడు అదే ప్రయత్నంలో ఉన్నాడమ్మా. ఎలాగైనా అల్లుణ్ణి కనిపెడతాడు. అందుకే నాన్న, ఆయన త్వరగా తిరిగి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అత్తయ్య, నీ పూజలు పద్దు ఎదురుచూపులు ఫలించి మావయ్య తొందరలోనే ఇంటికొస్తాడు. వస్తాడు. ఆ నేరస్తుడు నేరం చేశాడు కాబట్టే మొహం చెల్లక రాలేదు. నిజంగా వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. లేదత్తా, మావయ్య రావాలి అనుకున్నా రాలేని పరిస్థితి. 8 ఏళ్లు కోమాలో ఉన్నాడు. ఆహా, ఇప్పుడు అద్భుతం జరిగి నీ చేతి స్పర్శతో కోమాలో నుండి బయటకొచ్చినాడా ఏంది? పాపం, కోమాలోంచొచ్చినోడ్ని అట్ట వదిలేసొచ్చినవేంది? విక్రమార్కుడు బేతాళుణ్ణి భుజం మీదేసుకుని తీసుకొచ్చినట్టు నువ్వు కూడా తీసుకొచ్చేయాల్సింది. పాపం, కృష్ణవేణి మొగుడి కోసం ఎదురు చూస్తా ఉండాది. అఖిల, ఏంటా మాటలు? మరేంది నాయనా? ఇది ఆ శ్రీహరి వీళ్ళమ్మతో కలిసి మా అన్నయ్యని చంపినాడు. అట్లాంటోడు తిరిగి రావాలని ఈ ఇంట్లో కోరుకోవడమే తప్పు. కానీ ఈడ ఏకంగా పూజలే చేస్తా ఉండారు. మరి నాకు కోపం రాదో? అత్తయ్య, నేరం నిరూపణ కానంత వరకు ఎవ్వరూ హంతకులు కాదు. మావయ్య తిరిగి వస్తే అప్పుడు తెలుస్తుంది అసలైన హంతకులు ఎవరో. అందుకే అనుకోకుండా హాస్పిటల్లో దొరికిన మావయ్య ఫోటోను తీసుకుని పేపర్లో యాడ్ వేయించాను. బావా, నాన్న కోమాల నుంచి బయటికొచ్చి ఇంటికి రాకుండా మమ్మల్ని కలవకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? పద్దు, నా ఊహ ప్రకారం మావయ్య సాక్ష్యాధారాలతో తను నేరం చేయలేదని నిరూపించుకునే పనిలోనే ఉండుంటాడు. ఆయన కష్టానికి నా ప్రయత్నం కూడా తోడైతే మావయ్య త్వరలోనే మనందరి దగ్గరికి వచ్చేస్తాడు. హా, అబ్బో, కోమాలో నుంచి ఆయన లేచినాడంట. ఈయన ఆయన కలిసి సాక్ష్యాలు సంపాదిస్తారంట. ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి నిచ్చెనేసినాదంట. అట్టా ఉండాది ఈళ్ళ యవ్వారం. అర్ధరాత్రి పూట మధ్యల దరువు అన్నట్టు ఇదిగో కృష్ణవేణి, దెయ్యాల కోసం పూజలు చేసే టైంలో మీ ఆయన కోసం పూజలు చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఒక దొంగకి ఇంకొక దొంగ తోడంట. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుండాది. ఇవేవి జరిగే పనులు కావలే కానీ పోండి, సప్పుడు కాకుండా పడుకోండి. అత్తయ్య, ఆవిడ సంగతి తెలిసిందే కదా, నువ్వు పట్టించుకోకు.
మావయ్యని ఎలాగైనా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. మనవడా, నీ నోటి వాక్కు ఫలించాలి. ఈ కృష్ణవేణి మాటల్లో ఆరాటం చూస్తుంటే శ్రీహరిని కలిసినట్టు వాడితో మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఇలా వదిలేస్తే లాభం లేదు. ఆ శ్రీహరి ఈ ఊర్లోనే దాక్కుని తిరుగుతున్నాడు. వెంకీ శ్రీహరిని పట్టుకునే లోపే వాణ్ణెలా అయినా పట్టుకొని మట్టు పెట్టాలి. లేదంటే నా నిజస్వరూపం బయటపడుతుంది. హా. హా. ఆ. అయ్యో ఏ మ్యాగీ మ్యాగీ ఆగు, ఆగు అయ్యో. మ్యాగీ ఆగు. అయ్యయ్యయ్యయ్యో. వదులు, వదలు మమ్మీ వదులు మ్యాగీ. ఏంది ఆగు. ఆ? సామాన్లు పగలగొట్టడమేందమ్మీ? ఆ? నీకంత కోపం ఉంటే వాడి చంప పగలగొట్టాలి కానీ. అది చెయ్యలేక ఇది చేస్తున్నాను మమ్మీ. అమ్మా మ్యాగీ, అసలు ఏమైందమ్మా? ఎవరి మీద కోపం నీకు? ఇంకెవరు బావుగారు? ఆ అబ్బి వెంకి మీద. వెంకీ మీద? అవును పెదనాన్న, ఆ వెంకీ మమ్మీతో అంతమందికి వంటలు చేయించాడు. వెంకీ గడి వేలితోనే వాడికన్నే పొడుద్దామని వర్కర్స్ అందర్నీ భోజనానికి పిలిచి ఎలక్షన్స్ లో మన వైపు ఉండేలా చేద్దామనుకుంటే అది కాస్త రివర్స్ అయ్యి ఫుడ్డులో విషం కలవడం, వాడు అందర్నీ కాపాడి హీరో అవ్వడం, చివరికి జేజేలు కొట్టించుకున్నాడు. అమ్మా, కొన్నిసార్లు అంతేనమ్మా. మనం నించున్న కొమ్మని మనమే నరుక్కుంటాం. అది మన బ్యాడ్ లక్కు. అదే పెదనాన్న నా బాధ కూడా. రేపు ఎలక్షన్స్ లో ఓట్లన్నీ వాడికే పడతాయి. నేనసలు ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నాను. అమ్మీ, ఓటమా? మనమెందుకు ఓడిపోతామమ్మీ? మమ్మీ ఎలా గెలుస్తాం మమ్మీ? చూసాం కదా నిన్న వాడికి జిందాబాద్లో ఎలా కొట్టారు. అమ్మా, బందు రోజు మందు దొరికినంత ఈజీ కాదమ్మా ఎలక్షన్స్లో గెలవడం. వాడనేవాడు కదా, ఒక్క బాల్తోనూ గోల్తోనూ మ్యాచ్ రిజల్ట్ మారిపోద్ది అని. అలాగే ఈరోజు వాడికి జిందాబాదులు జేజేలు కొట్టిన ఆ చేతులే మన భద్రానికి ఓట్లేసి గెలిపించొచ్చు. పెదనాన్న చెప్పడం చాలా ఈజీ, కానీ అది జరిగే దారేది? అమ్మీ, ఆ వెంకీని 4 రోజులు మంచాన పడేలా చేస్తే ఆ వర్కర్స్ ని మన వైపు తిప్పుకోలేమా? ఆ? తిప్పుకోవచ్చు గాని వాడు మంచం పట్టేది ఎలా మమ్మీ? అమ్మీ, ఇలాగా అత్తయ్య, నేను చేశా, నేనడిగినాది. తెచ్చేసా. ఇదిగో